నీ చేతిలో రూపాయి లేనప్పుడు కూడా నలుగురిలో నీకున్న విలువ నీ అనుకున్న వాళ్ళు చూపించే ప్రేమే నీ నిజమైన ఆస్తులు. మాట్లాడటం లేదు కదా అని మర్చిపోయాను అనుకోవద్దు. ఎదురుపడినా పలకరించట్లేదని మారిపోయాను అనుకోవద్దు. ఎందుకంటే మారిపోయే మనిషిని కాదు, మర్చిపోయే మనసు కాదు. చనువుగా ఒక మాట అనలేనప్పుడు, కోపంలో ఒక మాట అన్న పడలేనప్పుడు, మనసులో మాటను పంచుకోలేనప్పుడు అది పరిచయమే తప్ప బంధం కాదు. నీ బాధలకు ఎవరో కారణమని బాధపడితే అది రెట్టింపు అవుతుంది. కారణం నువ్వేనని తెలుసుకుంటే పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే నీ అనుమతి లేకుండా ఎవరు నిన్ను బాధించలేరు. ఎవరూ లేకున్నా జీవితం ఆగదు, కానీ అమ్మ లేకుంటే బతుకు సాగదట. సర్దుకుపోయే బంధం, సరిదిద్దుకునే కాపురం ఎప్పటికీ నలుగురిలో నవ్వులు పాలవదట. ఎందుకు మాట్లాడటం లేదు అని నిలదీయటం కాదు, అసలు మాట్లాడలేనంత పొరపాటు ఏం జరిగిందా అని మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి. ప్రపంచంలో ఏ సంపద ఇవ్వలేనంత సంతోషం కుటుంబంతో గడిపినప్పుడే దొరుకుతుంది. వీలైనంత సమయాన్ని వారితో గడపండట. మనం ప్రశాంతంగా జీవించాలంటే ఎదుటివారు మారాలని కానీ మార్చాలని కానీ ఎదుటివారిని కానీ ప్రయత్నించకండి, మీరే మారండి. కాళ్ళకు ముళ్ళు గుచ్చుకోకుండా ఉండాలి అంటే మనమే చెప్పులేసుకుంటాం, కానీ రోడ్డంతా తివాచి పరచలేం కదా.